వెల్కమ్ టు వారాహి ప్రాపర్టీస్. వెల్కమ్ టు వారాహి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 160 గజాల్లో కట్టిన G+2. 160 గజాల్లో కట్టిన G+2 5 BHK. కింద సింగిల్ బెడ్రూము, పైన డబల్ బెడ్రూము, దానిపైన డబల్ బెడ్రూము. మొత్తం ఇది 4800 SFT వస్తుంది విత్ లిఫ్ట్తో. దీని వెడల్పు 32, పొడవు 45. ఇది ECIL రాధికా థియేటర్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మంచి కాలనీలో ఉంటుంది. దీని ఇంటి ముందు రోడ్లు వచ్చేసి మనకి 33 అడుగుల రోడ్లు ఉంటాయి. ఎలివేషన్ చూడండి ఒకసారి. ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్నపాటి జూబ్లీ హిల్స్ లాగా ఉంటుంది. ఇది సికింద్రాబాద్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని దగ్గరలో సైనిక్పురి, అల్వాలు, తార్నాక, మల్కాజ్గిరి, మౌలాలి ఇవన్నీ దగ్గరలో ఉంటాయి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ. మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇది పార్కింగ్ ఏరియా. ఇది పార్కింగ్ ఏరియా. 2 పెద్ద కార్లు, ఒక 4-5 బైకులు కూడా పడతాయి. కింద సింగిల్ బెడ్రూము. ఇది లిఫ్ట్, లెఫ్ట్ సైడ్న స్టెప్స్ పైకి వెళ్ళటానికి. గోడలకు వేసిన టైల్స్. ఈ నార్త్ సైడ్న ఈశాన్యంలో బోర్ ఇచ్చాము. నార్త్ సైడ్న 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది పార్కింగ్ ఏరియా. కింద సింగిల్ బెడ్రూమ్ చూద్దాం. సింగిల్ బెడ్రూమ్ వచ్చి నార్త్ ఫేస్ ఉంటుంది. ఇది హాల్, మెయిన్ హాల్. ఇది మెయిన్ హాలు. ఇది పూజ గది. ఇది ఓపెన్ కిచెన్. కిందంతా వెర్టిఫై టైల్స్ వేసాము. ఈ ఓపెన్ కిచెన్లో నుంచి మనం బయటికి వెళ్తే వాష్ ఏరియా, లెఫ్ట్ సైడ్ మళ్ళీ పార్కింగ్ ఏరియా. ఓపెన్ కిచెన్లో నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఈ హాల్లో నుంచి మనం ఇది డైనింగ్, ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అన్నమాట. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాము. కింద సింగిల్ బెడ్రూమ్ చూసాం కదా. దీనిపైన డబల్ బెడ్రూమ్ ఉంటుంది, దానిపైన డబల్ బెడ్రూమ్ ఉంటుంది. మొత్తం 5 BHK. మొత్తం 5 BHK. ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం మనం. పైకి వెళ్ళటానికి స్టెప్స్. ఈ స్టెప్స్కి కూడా మనం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో గ్రానైట్. ఇది పైన బాల్కనీ. ఇది లిఫ్ట్ పక్కనే మనకి మెయిన్ డోర్. బాల్కనీలో పైన మెయిన్ డోర్ అన్నమాట. గోడలకు వేసిన టైల్స్ కానీ ప్రతిదీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ నార్త్ సైడ్ కూడా 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. ఇంటి చుట్టూ ఇళ్ళు, అంతా గ్రీనరీ. క్లాసీగా ఉంటుంది ఏరియా వచ్చేసి. రాధికా థియేటర్ జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో. ఇది మెయిన్ హాల్, పైన మెయిన్ హాల్కి నార్త్కు డోర్ ఇచ్చాము.
హాల్లో ఇది టీవీ యూనిట్ కనపడేది ఇది టీవీ యూనిట్. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే డైనింగ్ హాల్లోకి వెళ్తాము. ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ సైజు 12x12 ఉంటుంది. దీంట్లో మనం లెఫ్ట్ సైడ్న పూజ గది, మళ్ళీ ఈ పూజ గది పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చాము. పూజ గది పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చాము. మళ్ళీ డైనింగ్లో నుంచి వాష్ ఏరియా, ఇది వాష్ ఏరియా. ఈ డైనింగ్లో నుంచి ఇప్పుడు మనం 2 బెడ్రూములు చూద్దాం. ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది అటాచ్డ్ వాష్రూమ్. మెయిన్ డైనింగ్లోకి వచ్చాము. మళ్ళీ పూజ గది, కిచెను, ఇదంతా మెయిన్ హాలు. హాల్లో నుంచి మనం ఒకసారి బయటికి వెళ్ళి బాల్కనీలోకి వచ్చాం. బాల్కనీలో నుంచి ఈ రైట్ సైడ్ పైకి వెళ్తే మళ్ళీ ఒక 2 బెడ్రూములు. మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇప్పుడు చూసిన డబుల్ బెడ్రూమ్ ఎలా ఉందో పైన కూడా అలానే ఉంటుంది. మొత్తం 5 BHK. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 4,800 ఎస్ఎఫ్టీ. ఇక్కడ గజం వచ్చి 60,000 ఉంది. ఇది రాధికా థియేటర్కి జస్ట్ 2 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు కాల్ చేయండి. దీని బడ్జెట్ వచ్చేసి 1,80,00,000 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. మీకు 100% నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ